అభివృద్ధి అంటూ ప్రపంచ మార్పులకు అనుగుణంగా మనము మారుతూ ఉండాలి. ప్రస్తుతం కేవలం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సరిపోదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా అవసరం. భవిష్యత్ సవాళ్ళను అధిగమించాలా, యువత నైపుణ్యం సాధించాలా, విద్యా సంస్థలు, పారిశ్రామిక వర్గాలు, ప్రభుత్వం కలిసి పరస్పరం సహకరించుకోవాలన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నా బెంచ్ని తప్పించుకునే ఎత్తుగడ, విచారణ చివరిలో విస్తృత ధర్మాసనాన్ని కోవడం, కేంద్రంపై సీజీఐ జస్టిస్ బీఆర్ గవాయ్ ఆగ్రహం, వాదనలు ముగించాక నిర్ణయం తీసుకుంటాను స్పష్టీకరణ, ట్రిబ్యునల్ సంస్కరణ చట్టంపై కేంద్ర విచారణ 7కు వాయిదా, కేంద్ర ప్రభుత్వం తన ధర్మాసనం చూపించుకోవాలని చూస్తోంది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. కేసు తుది వాదనలు వినడానికి సిద్ధమైన తర్వాత కేంద్ర ప్రభుత్వం 5 సభ్యులు విస్తృత ధర్మాసనం విచారణ కోరుకోవడానికి తీవ్రంగా తప్పుపెట్టారు. ట్రిబ్యునల్ సంస్కరణ చట్టం 2021 రాజ్యాంగ భద్రతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లో పిటిషనర్ వాదనలు విన్న తర్వాత విస్తృత ధర్మాసనాన్ని కోవడం అంటే ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం తప్పించుకుని ఎత్తుగడేనని అభిప్రాయపడ్డారు. జస్టిస్ గవాయ్, జస్టిస్ కె వినోదుల్ చంద్రలతో కూడిన ధర్మాసనం సోమవారం మద్రాస్ బార్ అసోసియేషన్ దాఖలు చేసిన కేసులో వాదనలు వింది. ఈ సందర్భంగా అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణ విస్తృత ధర్మాసనాన్ని కోరుతూ దరఖాస్తు చేసామని చెప్పారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నచ్చితే ఎంతైనా ఓపీజీడబ్ల్యూ టెండర్ ధర 16.7 కోట్లు పెంచేశారు. నచ్చిన వాళ్ళ కోసం ట్రాన్స్కోలో కోట్లలో పొందారు. కేబుల్ సరఫరా ఏర్పాటుకి గత ఏడాది 84 కోట్లతో టెండర్, పన్నులు అప్పగించకుండా ఏడాది జాప్యం, అర్ధాంతరంగా పాతది రద్దు, 101 కోట్లకు పన్నులు అప్పగింత అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే